హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పాండ్య, జై భవానీ మ్యాట్రిమోనీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ను. ఈరోజు ఒక చాలా సున్నితమైన విషయము, చాలా ముఖ్యమైన విషయము, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి వచ్చినటువంటి ఈ యొక్క విషయం గురించి, వాళ్ళ జీవితాలలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, జాగ్రత్తగా వినండి. ఒక 5-6 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదండి. సో ఒక సున్నితమైన విషయం ఏంటంటే, భార్యాభర్తలు పెళ్ళి అయిన తర్వాత కొన్ని సందర్భాలలో వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు కొన్ని సందర్భంలో ఇంటికి లేటుగా రావడం కానీ, ఆఫీస్లో జాబ్ చేసే క్రమంలో కొంతమంది కలీగ్స్తోని మాట్లాడడం, అది నైట్లో కూడా ఫోన్ చేసి మాట్లాడడం వల్ల భార్యాభర్తలకు ఒక అనుమానం అనేది వస్తుంది. అయితే ఈ భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇవన్నీ మా దృష్టికి ఎందుకు మా కస్టమర్స్, మొన్న రీసెంట్గా ఒక బ్యాంక్ ఎంప్లాయీ, రైల్వే ఎంప్లాయీ అమ్మాయి, బ్యాంక్ ఎంప్లాయీ, బ్యాంక్ క్యాషియర్ అబ్బాయి, ఇద్దరికి పెళ్ళి కుదిర్చాము. అలానే ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చేటువంటి సమస్య ఏంటంటే, వాళ్ళకు ఉండే డౌట్స్ ఏంటంటే, మా భార్యకు లేదా మా భర్తకు వేరే వాళ్ళతో ఏమైనా ఎఫ్ఐఆర్, ఏమైనా ఇల్లీగల్గా ఏదైనా జరుగుతుందా అనే అనుమానం అనేది వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. నిజంగా ఈ యొక్క 5 లక్షణాలు, ఒక 5 రీజన్స్ వాళ్ళు చేసే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఫస్ట్ ఏంటంటే, భార్యాభర్తలు క్షుణ్ణంగా ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ట్రై చేయాలి. లేదా ఈ కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవి నేను చెప్తాను, ఇప్పుడు మీరు వినండి. భర్త ఏం చేస్తాడంటే, భార్య ముందు ఫోన్ని వాడకపోవడం, లేకుంటే ఫోన్ని దాచిపెట్టడం, ఎక్కడైనా బెడ్ కిందనో లేకుంటే పిల్లో కిందనో లేకుంటే ఎక్కడో ఒక దగ్గర దాచిపెట్టడం, భార్య ముందు మాట్లాడకపోవడం, లేదంటే పాస్వర్డ్, ఇప్పుడు స్మార్ట్ మొబైల్కి పాస్వర్డ్ చేంజ్ చేయడం, మెసేజ్లు డిలీట్ చేయడం, ఇలాంటి ఒక కారణం. ఇది నెంబర్ 1 పాయింట్గా మనం చెప్పుకోవచ్చు ఈ జనరేషన్లో. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇంతకు ముందు తన భర్త తన భార్య మీద ఎక్కువగా ప్రేమ చూపించేవాడు, లేదా భార్య తన భర్త మీద ఎక్కువ ప్రేమ చూపించేవాళ్ళు. సడన్గా ఆ ప్రేమ తక్కువైపోవడం వల్ల ఈ అనుమానం అనేది వస్తుంది. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే, పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు చాలా దగ్గరగా క్లోజ్గా మూవ్ అవుతారు కదా, అది ఎవరికైనా సహజం. అందరం హ్యూమన్ బీయింగ్సే కానీ, మనుషులమే కాబట్టి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భార్య రాగానే లేచి వేరే ఏదో చేసుకోవడం, లేదా భర్త దగ్గరికి రాగానే భార్య లేచి వేరే పని ఏదో చేయడం, ఇలాంటిది. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే, చిన్న చిన్న విషయాలకి, ఇప్పుడు కాఫీ పెట్టుకొచ్చినప్పుడు కాఫీలు కొంచెం లేట్ అయినా, కొంచెం ఎక్కువ వేడిగా ఉన్న భర్త అరుచుకోవడం, లేకుంటే భార్య అరవడం, ఇలాంటి. ఇంకొకటి, ముందున్న ప్రేమను ఇప్పుడు చూపలేకపోతారు వీళ్ళు. పెళ్ళి అయిన తర్వాత 2-3 నెలలకు ముందు, 2-3 నెలలు ఏదైతే ప్రేమగా ఉన్నారో ఆ ప్రేమ ఇప్పుడు చూపకపోవడం, ఇలాంటి ఒక 4-5 కారణాల వల్ల మనం భార్యాభర్తలను, వాళ్ళు భార్య కావచ్చు భర్తే కావచ్చు, వాళ్ళని మనం సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది అనుకోవచ్చు. ఇది వాస్తవం. ఇక్కడ అది మీరా నేనా ఇంకెవరైనా అని మనం
అనుకోవడంలో తప్పు లేదు. అయితే ఇంతకుముందు ప్రేమ కానీ ఇలాంటివి తగ్గిపోతాయి అన్నట్టు. అయితే ఇక్కడ ఇంకో విషయము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు వాళ్ళ ఆఫీస్లో ఉన్నటువంటి టార్చర్స్, అంటే పని ఒత్తిడి కావచ్చు, బిజీ షెడ్యూల్ కావచ్చు, లేదంటే బాస్ అయినా హెచ్ఆర్ అయినా ఇంకెవరైనా వాళ్ళ మీద కొన్ని ఇది చేయవచ్చు, లేదా కొన్ని వ్యక్తిగత అంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అంటే వ్యక్తిగత సమస్యలు కావచ్చు. కాబట్టి ఈ లక్షణాలు ఉండి ఇది కరెక్టే, మా ఆయన ఇలా వెళ్తుండు, మా ఆయనకు వేరే ఎఫ్ఐఆర్ ఉంది, మా ఆవిడకి ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళినాక తను ఇలా చేస్తుందేమో, తను ఆఫీస్కి వెళ్ళినాక నేను ఇలా బయటికి వెళ్తానేమో, ఇలాంటి ఆలోచనలు వద్దు. అంటే ఇలాంటి లక్షణాలు ఉన్నోళ్ళను కూడా మనము కౌన్సిలింగ్ ఇచ్చాము. ఇలాంటి లక్షణాలు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వాళ్ళకందరికీ కూడా ఇలాంటి అఫైర్స్ ఉన్నాయని మనం అనుకోవద్దు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనకు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు, తొందరపాటు నిర్ణయాలు కావచ్చు. కాబట్టి మేము కౌన్సిలింగ్ చేసిన జంటలు చాలా ఉన్నాయి. కోర్టు వరకు వెళ్ళి వచ్చి మళ్ళీ మా మ్యారేజ్ బ్యూరోని సంప్రదించి మేము చెప్పిన మార్గంలోనే నడిచి ఇప్పుడు హాయిగా హ్యాపీగా జీవనం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే మా మ్యారేజ్ బ్యూరో ప్రత్యేకత ఏంటంటే మా దగ్గర ఒక 3 ఎంప్లాయీస్ 45, 43, 51 ఇలాంటి ఏజ్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ను జోడించి భార్యను భర్తను కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టి మాట్లాడతారు. ఏది నిజం ఏది అబద్ధం అని గ్రహించి నిజం చెప్తారు. కనుక మీరు నిశ్చయంగా ఇలాంటి మా ఆఫీస్కి రావచ్చు, మమ్మల్ని సంప్రదించవచ్చు. కానీ ఇలాంటి అనుమానంతో జీవితాలు నాశనం అవుతాయి. మనం చూస్తూ ఉన్నాం పేపర్లలో, అక్కడిక్కడ న్యూస్లలో భార్య భర్తను చంపడం, ప్రియుడితో జంప్ అవ్వడం, ఇలాంటి ఎన్నో చూస్తున్నాం. కాబట్టి ఫస్ట్ భార్య భర్తలు టైంని కేటాయించుకోండి, ఫోన్ పక్కన పడేయండి, టీవీని కట్టిపడేయండి. ఇలాంటి చేస్తే మీ జీవితం మీ సంసారం ఆనందమయంగా సాగుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. కాబట్టి మీరు ఇలానే చేసి మీ కుటుంబాన్ని మీ సంసారాన్ని ఆనందమయంగా చేసుకుంటారని డాక్టర్ పాండ్య గారు, జై భవానీ మ్యాట్రిమోనీ డైరెక్టర్, సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.